ఏమండి, సినిమా ఇండస్ట్రీతోని రాజకీయ నాయకులకు రాజకీయ నాయకులతోని సినిమా ఇండస్ట్రీకి అవసరాలు ఉంటాయంటారా లేవంటారా? కంపల్సరిగా అవసరాలు అనేది ఉంటాయి. వాళ్ళతోని వీళ్ళకి అవసరం పడిద్ది, వీళ్ళతోని వాళ్ళకి అవసరం పడిద్దండి. ఎందుకంటే ఎలక్షన్ల టైం ఒకళ్ళు వచ్చిందనుకోండి, అక్కడ రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ సినిమా యాక్టర్లతోని, సినిమా హీరోలతోని, కమెడియన్స్తోని వీళ్ళందరితో పని ఉంటుందండి వాళ్ళకి, రాజకీయ నాయకులకి. అలాగే ఏదైనా సినిమా, పెద్ద హీరోల సినిమా రిలీజ్ అయిందనుకోండి, మరి వీళ్ళు వందల కోట్ల రూపాయలు పెట్టేసేసి, బడ్జెట్ పెట్టేసేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఎవరితో అవసరం ఉంటుందండి? ఒక 10-15 రోజుల దాకా వీళ్ళు టికెట్ల రేట్లు పెంచుకోవాలి. అంతేకాకుండా రోజుకి 5 ఆటల నుంచి 6 ఆటలు ఆడించడానికి అనుమతి కావాలి. అప్పుడు వీళ్ళు రాజకీయ నాయకుల అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మరి వీళ్ళు పెట్టింది పెట్టుబడి కాకుండా వీళ్ళకి లాభాలు రావాలంటే ఇక్కడ సినిమా థియేటర్లకి రేట్లు పెంచుకోవాలి టికెట్లకి. అదేవిధంగా ఒక 5 నుంచి 6 ఆటల దాకా ఆడించుకోవడానికి ఒక 10-15 రోజుల పాటు వీళ్ళకి అనుమతి కావాలి అనుకున్నప్పుడు ఈ సినిమా హీరోలకి రాజకీయ నాయకుల అవసరం అయితే ఉంటుంది. ఇదే అవసరం అనేది మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చిందండి. జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చినప్పుడు ఇతనికి మంచి అవకాశం వచ్చిందండి. దేవరా సినిమాకి టిక్కెట్ రేట్లు పెంచుకోవటానికి, అదేవిధంగా 5 నుంచి 6 ఆటలు ఆడించుకోవాలంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితోని ఎన్టీఆర్ గారికి అవసరం వచ్చింది. అవసరం పడ్డది. కంపల్సరిగా ఆ టైంలో ఏ ప్రభుత్వం ఉన్నా నిర్మాతలైనా, డైరెక్టర్ అయినా, లేకపోతే హీరోలైనా వెళ్ళి కంపల్సరిగా అక్కడున్న ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకొని రావాలి. సరే, ఎన్టీఆర్ గారికి అవసరమైనప్పుడు ఎన్టీఆర్ గారికి మంచి అవకాశం వచ్చింది. అది ఏం అవకాశం అంటే, ఈ మధ్యలో ఆంధ్ర తెలంగాణలో వరదలు వచ్చి చాలామంది వరద బాధితులు నష్టపోయినప్పుడు, అదేవిధంగా ప్రభుత్వం కూడా నష్టపోయినప్పుడు ఎంతోమంది సినిమా హీరోలు, ఎంతోమంది ప్రముఖులు, ఎంతోమంది ప్రజలతో సహా కూడా వరద బాధితులకి వాళ్ళ దగ్గరున్న ఎంతో కొంత, అంటే మనకు నచ్చినంత ప్రభుత్వానికి సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఎన్టీఆర్ గారికి అదే అవకాశం వచ్చిందనమాట. ఆంధ్రాకి తెలంగాణకి 50 లక్షల రూపాయలు ఇచ్చి, అదేవిధంగా దేవరా సినిమాకి టిక్కెట్ రేట్లు పెంచుకోవటానికి, అంతేకాకుండా 5 నుంచి 6 ఆటలు ఆడించుకోవటానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం అనేది వచ్చింది. పనిలో పనిగా సినిమా రేట్లు, టిక్కెట్లు పెంచుకోవటానికి, 5 నుంచి 6 ఆటలు ఆడించుకోవటానికి అనుమతి కోరారన్నమాట. ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి 50 లక్షల రూపాయలు చెప్పించి ఈ సినిమాకి సంబంధించి టిక్కెట్ల రేట్లకి, అలాగే 5 నుంచి 6 ఆటలు ఆడించుకోవడానికి ఒక 15 నుంచి 16 రోజులు, 20 రోజుల దాకా కూడా ఈ టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి అనేది అడగటానికి వెళ్ళారు. సరే, వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓకే అనేసారు. ఓకే అనేసిన తర్వాత అటు ఆ సినిమా డైరెక్టర్లు, ఎన్టీఆర్, అతని ఫ్యాన్స్ కూడా చాలా ఆనందపడ్డారు. అమ్మయ్య, ఎట్లయితే మాత్రం ప్రభుత్వం నుంచి ఒక అనుమతి అయితే వచ్చింది టిక్కెట్ రేట్లు పెంచుకోవటానికి, అదేవిధంగా 5 నుంచి 6 ఆటలు ఆడించుకోవటానికి. తర్వాత వీళ్ళకి ఇచ్చింది 2 వారాలు, అంటే 14 రోజులు. 14 రోజుల దాకా కూడా వీళ్ళు టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు ప్రభుత్వం. ఊపిరి పీల్చుకున్నారు. ఈ లోపుగా సినిమా డేట్ అనేది పెట్టుకున్నారు. కానీ ఈ ఆశ అనేది ఎక్కువ రోజులు లేదు. అతి కొద్ది రోజులల్లే జూనియర్ ఎన్టీఆర్ గారికి పెద్ద షాక్ తగిలింది. అదేం షాక్ అంటే, వెంటనే కోర్టు నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. 14 రోజులు కాకుండా 10 రోజుల వరకే టిక్కెట్ల రేట్లు పెంచుకోవాలి అని. అంటే 10 రోజుల వరకే టిక్కెట్లు రేట్లు పెంచుకొని సినిమాని ఆడించాలి అని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ అనేది వచ్చిందన్నమాట. షాక్. అటు ఎన్టీఆర్ గారు అభిమానులు, ఎన్టీఆర్ గారు ఆ సినిమాకు సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా షాక్. ఏందబ్బా ఇలా జరిగింది?
14 రోజులు చంద్రబాబు నాయుడు గారు అనుమతి ఇచ్చారు కదా, మళ్ళీ కోర్టు నుంచి ఏంటి ఈ విధంగా వచ్చింది, 10 రోజుల వరకే అనుమతి వచ్చిందని చెప్పి అనుకున్నారు. అభిమానులు కూడా కొంతవరకు నిరుత్సాహపడ్డారు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారి హస్తం ఏమైనా ఉందా అంటే ఉంది. కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారి హస్తం అనేది ఉంటుంది. మరి సినిమాకి చంద్రబాబు నాయుడు గారే 14 రోజులు అవకాశం ఇచ్చి మళ్ళీ కోర్టు నుంచి మళ్ళీ 10 రోజుల దాకే ఎందుకు ఈయన చేసిండు అంటే, మరి ఎన్టీఆర్ గారిని ఈ విధంగా ఎందుకు చేశారు అంటే, మరి చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగైనా బాధ ఉండదండి. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచిన తర్వాత కనీసం ఒక మీడియా సమావేశము, లేకపోతే ఒక 2-3 నిమిషాలు ఒక వీడియో చేసి ఇలా చేయటం ఇది అన్యాయం, చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా జైల్లో పెట్టడం అనేది అన్యాయం అని చెప్పి ఒక్క మాట అయినా కానీ అట్నుంచి రాలేదు. ఇది జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచి ఒక్క మాట కూడా రాలేదు, ఒక వీడియో పెట్టలేదు. ఎక్కడెక్కడోళ్ళు కూడా స్పందించారు, ఇంక్లూడింగ్ ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే మరీను ఏకంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పరామర్శించిందే కాకుండా బాలకృష్ణ గారితోనూ అలాగే లోకేష్ గారిని పక్కన పెట్టుకొని వెంటనే ప్రకటించేసిందండి. టీడీపీ పార్టీతో పొత్తు ఉంటున్నామని చెప్పి వెంటనే ప్రకటించింది. సరే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఆయన వ్యూహం అనేది ఆయనకు ఉంది కాబట్టి ప్రకటించింది అనుకోవచ్చండి. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాట లేదు కదా. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళటం కానీ, స్టేషన్కి వెళ్ళి చూడటం కానీ, మందలించటం కానీ, పరామర్శించటం కానీ, ఒక మీడియా సమావేశం కానీ, ఒక చిన్న వీడియో కానీ ఏం లేకుండా ఉండటం వల్ల మరి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడో బాధ అనిపించదండి. వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి అంత బాధ ఉండటం వల్ల 14 రోజుల దాకా అవకాశం ఇచ్చి మళ్ళీ 10 రోజుల దాకా దాన్ని కుదించారంటే, మరి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? కోర్టులో ఉన్న వ్యవహారం కదా అంటే, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉండకపోవచ్చు, కానీ ఉంటుంది. ఎందుకంటే ఇతనే మళ్ళీ కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి మళ్ళీ 10 రోజుల దాకే అని చెప్పి ఇతనే తీసుకురావచ్చు. కానీ ఒక అందుకు చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా అదృష్టవంతుడు. ఎందుకంటున్నానంటే, ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంతగానో అతన్ని పరామర్శించకపోయినా ఇంకా 10 రోజుల దాకైనా అవకాశం ఇచ్చిండు. ఆ కడుపులో అంత బాధ ఉన్నా కానీ 53 రోజుల దాకా కూడా అతను జైల్లో ఉన్న తర్వాత కూడా కనీసం ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారి గురించి అనకపోతే, మాట్లాడకపోయినట్లయితే మరి ఎంత బాధ ఉంటుందండి. అసలు నాకు తెలియగలుగుతున్న చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాట ఎన్టీఆర్ గారే అని ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అంత బాధ మీ మీద ఉండేది కాదు కదండి. నేను ఇందాకే చెప్పానండి, వస్తే రాజకీయ నాయకులతోనే సినిమా హీరోలకి చాలా అవసరాలు ఉంటాయి. అలాగే సినిమా హీరోలతోని కూడా రాజకీయ నాయకులకు చాలా అవసరాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు నొక్కుదామని చూస్తారు. రాజకీయ నాయకులు అనేది ఎప్పుడు ఈ అవకాశం అనేది వచ్చినప్పుడు వీళ్ళకు టైం వచ్చేదాకా చూస్తారన్నమాట. రాజకీయ నాయకులు ఒకవేళ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా మెదలకుండా ఉన్నా పర్లేదు, వీళ్ళ ప్రత్యర్థి పార్టీలను ఏమన్నా సపోర్ట్ చేసినట్లయితే ఈ పార్టీ సంబంధించిన ఎప్పుడైనా మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో ఇక్కడ అట్లా కూడా కాదు. ఏది చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఎన్టీఆర్ గారు ఈ యొక్క వీళ్ళు ఏంటంటే కొద్దిగా రిలేషన్ ఉంది వీళ్ళకి, దగ్గర వాళ్ళు అనమాట. ఒక హీరో లేకపోతే ఒక రాజకీయ నాయకుడు ఆ విధంగా కాకుండా ఒక బంధువులు కాబట్టి కనీసం ఎవరు మందలించకపోయినా 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు కాబట్టి ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాట మాట్లాడితే బాగుండేది కదా. మరి ఎన్టీఆర్ గారు ఆ విధంగా కనీసం 10 రోజుల దాకా అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు అనుమతి ఇచ్చారంటే అది కేవలం రామ్ చరణ్ గారు ఉండటం వల్లే. రామ్ చరణ్ గారు ఇతను క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి అటు రామ్ చరణ్ గారు ఉండటం వల్లే కనీసం 10 రోజులైనా కానీ అక్కడ అవకాశం వచ్చింది.
ఎందుకంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక 3 సార్లు కూడా సీఎం అయిన వ్యక్తి, అనుభవం గల వ్యక్తి. మర్యాదపూర్వకంగా అయినా కానీ ఒక మాట అనుంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమైనా మాట్లాడినట్లయితే చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి కూడా బాధ అనేది ఉండేది కాదు. సరే, ఇంతకుముందు పార్టీ ప్రచారంలో ఎన్టీఆర్ గారు తిరిగారు, కానీ మెల్లిమెల్లిగా కొన్ని కారణాల చేత వాళ్ళు దూరం అయిపోయారు. అదేవిధంగా మళ్ళీ ఈ మధ్యలో మన బాలకృష్ణ గారు 50 సంవత్సరాల సినీ ప్రస్థానం ఒక ఈవెంట్ జరిగింది. దానివల్ల చాలామంది అగ్ర హీరోలు వచ్చారు, డైరెక్టర్లు వచ్చారు, నిర్మాతలు వచ్చారు, ఇలా చాలామంది అతిరథ మహారాజులు మొత్తం వచ్చారు. కానీ ఇక్కడ ఎన్టీఆర్ గారు కూడా కనబడలేదు. ఎన్టీఆర్ గారి సినిమాకి కనీసం ఒక 10 రోజులైనా కానీ పెంచుకోవటానికి అవకాశం అనేది వచ్చింది కాబట్టి కొంతలో కొంతైనా కానీ మేలు జరిగిందనే చెప్పవచ్చు.